జై గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః. యోగా సిరీస్ 5వ భాగం. పతంజలి యోగ సూత్రముల్లోని 4వ నియమం ఈరోజు మనం తెలుసుకుందాం. దీనిని అపరిగ్రహ అని చెప్తారు. అపరిగ్రహ అనే పదంలోనే ఉంది పరిగ్రహించకుండా ఉండడం అని. అంటే ఈ అపరిగ్రహ అనే పదానికి అర్థం ఏంటి అంటే, మనది కాని దానిని మనం పొందాలి అని ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదు. ఇది ఒక ధర్మ విరుద్ధమైనటువంటి పని. ఏంటి అంటే అపరిగ్రహ అని మనం చూసాం. తనది కాని రాజ్యాన్ని ఆశించిన దుర్యోధనుడి వల్ల కురుక్షేత్రం జరిగింది. తనది కాని స్త్రీని ఆశించిన రావణాసురుడి వల్ల రామాయణం జరిగింది. ఇవన్నీ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్. ఏంటి ఈ అపరిగ్రహాన్ని ఎందుకు చెప్పారు ఈ నియమం అంటే, మనిషి యొక్క ధర్మ ఆచరణలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, తను ఏదైతే తన స్వార్జితం, తను కష్టపడి తను ధర్మబద్ధంగా సంపాదించుకున్నది ఏదైతే ఉందో అది మాత్రమే నీకు చెందుతుంది తప్ప అధర్మమైనటువంటి సంపాదన, అధర్మంగా సంపాదించడం అనేది, ఇతరుల ఆస్తుల్ని దోచుకోవడం, స్థలాలు ఆక్రమించడం, పొలాలు ఆక్రమించడం, భూ కబ్జాలు చేయడం, ఇవన్నీ కూడా అపరిగ్రహ అనే చెప్పవచ్చు మనం. సో ఇవి ఎంతటి దుష్ప్రభావాన్ని కలగ చేస్తాయంటే, తాత్కాలికంగా నీకు వచ్చేసినట్టు అనిపించవచ్చు, కానీ దాని వలన వచ్చేటటువంటి కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో నీవు జన్మలకి కూడా అనుభవించవలసి ఉంటుంది. అలాగే నీ యొక్క వంశంలో నీ యొక్క పిల్లలకి కూడా ఈ యొక్క పాపకర్మల్ని నీవు పంచినవాడివి అవుతావు. అందుకే ఎప్పుడు కూడా మనిషి యొక్క జీవితం ఎలా కూడా ధర్మబద్ధంగా ఉండాలి. నీ సంపాదన ధర్మబద్ధమైనదే ఉండాలి తప్ప అధర్మమైనటువంటి సంపాదన ఎప్పటికీ కూడా మనిషికి శ్రేయస్సునివ్వదు. అది ఎటువంటి మంచిది కాదు. అందుకే చూడండి ఎంత అద్భుతంగా మనకి యోగ సూత్రాల్లో ప్రతి ఒక్కటి తెలియచేశారు అంటే, ఎందుకు పూర్వకాలంలో చాలా తక్కువతోటి మనుషులు చాలా ఆనందంగా జీవించారండి. తిండి, గుడ్డ, నీడ, ప్రశాంతమైన జీవనం, అంత మాత్రం చాలు. కానీ ఈ రోజున మనిషి యొక్క ఆశలకి హద్దులు లేకుండా పోయింది. విపరీతమైనటువంటి ధన సంపాదన, ధనార్జన ఎంత వచ్చినా చాలడం లేదు. ఏ రకంగా అడ్డ మార్గాలలో ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారండి. యువతను చూస్తున్నాం. గంజాయి, మాదక ద్రవ్యాలు సప్లై చేయడం, ఇంకా అనేకమైన అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడటం. ఇవన్నీ ఎందుకంటే కష్టపడి ధర్మబద్ధంగా సంపాదించకుండా ఈజీగా డబ్బు చేయాలి, ఈజీగా ధనాన్ని సంపాదించేయాలని రకరకాల స్కీములు, రకరకాల నెట్వర్కింగ్ బిజినెస్లు, ఒకటి కాదు తొందరగా డబ్బు వచ్చేయాలి అనేటటువంటి ఒక ఆత్రం. కానీ మీరు చరిత్రలో చూడండి, ఎవరైతే కష్టపడి ధర్మబద్ధంగా కొద్దిగా సంపాదించుకొని నిదానంగా జీవితంలో పైకి వచ్చారో వాళ్ళు చాలా సంతృప్తిగాను, ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవిస్తున్నారు తప్ప ఇలా అక్రమ మార్గాల్లో అధర్మమైనటువంటి సంపాదన చేసిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు మనశ్శాంతిగా లేరు, ఆరోగ్యంగా లేరు. వారి కుటుంబంలో ఏదో ఒక సమస్యలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే ఇది ధర్మానికి వ్యతిరేకం. అది ఎప్పుడైతే మనం ధర్మాన్ని రక్షిస్తామో ధర్మం మనం రక్షిస్తుందని ఎందుకన్నారు అంటే, మనం ఎప్పుడైతే ఇటువంటి అధర్మాలకి పాల్పడతామో, అపరిగ్రహానికి లోనవుతామో, ఇతరుల వాటిని దోచుకోవాలనేసి ఎంతసేపు చూస్తూ ఉంటాం. ఒక 2 ఇంచుల స్థలాని కోసం ప్రాణాలు తీసేటటువంటి స్టేజ్లో కూడా మనం అటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ రోజున అంటే, మనిషి యొక్క విపరీతమైనటువంటి ధనాపేక్ష. ఈ ధనాపేక్షకి పరిమితి లేకపోవడం వల్ల మనిషి ఈ విధమైనటువంటి అధర్మ సంపాదనకి, అక్రమార్జనలకి పాల్పడుతున్నాను. చూడండి, ఇవన్నీ కూడా తెలిసే మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇచ్చినటువంటి యోగ సూత్రాల్లోనే దీన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక ఉత్తమమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలనుకుంటామో అప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి ఏమంటే ధర్మబద్ధంగా సంపాదించండి, కష్టపడండి, ధర్మబద్ధంగా సంపాదించండి, దాచిపెట్టుకోండి, ఆనందించండి. అంతేకాని అధర్మమైన సంపాదనలకి, అక్రమార్జనలకి, ఇతరుల వాటిని లాగేసుకోవాలి, ఇతరుల వాటిని దోచేసుకోవాలి అనేటటువంటి భావన ఎప్పుడైతే మీ మనసులో మొదలవుతుందో అది మీ యొక్క పతనానికి దారితీస్తుంది. కాబట్టి ఈ అపరిగ్రహ అనేది చాలా ఒక అద్భుతమైన అంశం అండి.
ఇంకా లోతుగా మనం చర్చించుకుంటూ వెళ్తే చాలా సమయం తీసుకునేటటువంటిది. సో ఇది క్లుప్తంగా మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ సిరీస్లో ఇది అపరిగ్రహ అనేది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేదాన్ని బ్రహ్మచర్య అంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దీని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై గురుదేవ్.